పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ ఏదైతే ఉందో అది అన్న కోసమా లేకపోతే అందరి కోసమా? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని అలాగే కొంతమంది కేంద్ర మంత్రుల్ని వీళ్ళందరినీ కలుస్తున్నారు కదా. ఈ కలిసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్వకార్యమా, స్వామి కార్యమా, స్వలాభమా లేకపోతే ప్రభుత్వం అందరి కోసమా అనేది అయితే కనుక చాలా రకాలైనటువంటి రెండు రకాలైన చర్చలు నడుస్తున్నాయండి. ఖచ్చితంగా దీని గురించి రెండు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి, అన్న కోసమా లేకపోతే అందరి కోసమా? అందరి కోసం ఏంటి, అన్న కోసం ఏంటి అని ఆలోచిస్తే కనుక ఉన్నాయి. కాబట్టి ముందు అందరి కోసమే నేను అంట, ఒక 50% అండి మొత్తం అని చెప్పను. కాబట్టి ఆ 50% అందరి కోసం ఏంటి అంటే కనుక డైరెక్ట్ డిప్యూటీ సీఎం ఇంతకుముందు ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎవరో అలాగే వెళ్ళి ప్రధానమంత్రిని కలిసిన ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళతో మాట్లాడి నిధులు తెచ్చుకునే ఉప ముఖ్యమంత్రులు నేను ఎక్కడ చూడలా. ఇది మాత్రం వాస్తవమే. తమ్ముడు తానోడైనా ధర్మం మాట్లాడాలంటాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారితో భేటీ అయ్యి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఒక వినతి పత్రాన్ని తేవడం జరిగింది. అయ్యా, పంచాయతీలన్నీ కూడా పడకేశాయి. ఎందుకంటే మీరు జలజీవన్ మిషన్ కింద ఇంతకుముందు ప్రభుత్వంలో, ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే మీరు ఇచ్చారో 23,000 కోట్ల రూపాయలు, ఆ 23,000 కోట్లలో ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కాబట్టి అసలు ఏమీ జరగల. ఆ 2,000 కోట్లు కూడా నాసిరకం పనులు. కాబట్టి ఎందుకు కొరగాకుండా పోయాయి. కాబట్టి మేము మళ్ళీ మొదల నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉన్న నిధులు సరిపోవటం లేదు. అందు గురించి మీరు మా మీద దయతలిచి ఏంటి మరలా అదనపు నిధులు మాకు ఇస్తే కనుక, అదనపు నిధులు ఇస్తే కనుక పంచాయతీలని కొంచెం సుభిక్షంగా చేస్తాం. ఏంటంటే ఏదైతే జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీరు ఉందో, పంచాయతీ పల్లెలు ఏంటి ఎక్కడ మారుమూల కుగ్రామాల్లోకైనా సరే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు చేరాలనేదే నా లక్ష్యం అనేది ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి అదనపు నిధులు అడగడం జరిగింది. అడిగినా ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారికి ఉన్న ర్యాపో అటువంటిది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది. కాబట్టి ఆ ర్యాపో కారణంగా ఇస్తే ఇవ్వచ్చు. ఇది అందరి కోసం చేసే పనులు. కాకపోతే ఇంకోటి ఏంటంటే అలాగే కేంద్ర మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కేంద్ర మంత్రి ఒకనే ఏంటంటే కేంద్ర అటవీ శాఖ మంత్రిని ఎవరంటే భూపేంద్ర యాదవ్ని కలిసి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రెడ్ శాండిల్ ఎర్రచందనం ఏదైతే ఉందో ఆ ఎర్రచందనం గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సింగిల్ విండో విధానం ఉంటే కనుక ఎర్రచందనాన్ని ఈ వేలం వేస్తే కనుక ఈ యాక్షన్లో అంతర్జాతీయ స్థాయిలో దీనికి మంచి పలుకుబడి ఉంది. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో కనుక వేలం వేస్తే కనుక మంచి లాభాలని ఫలితాలని ఆర్జించవచ్చు అని కొంచెం డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది ఇద్దరు మాట్లాడటం వల్ల. కాబట్టి ఇలా కొంతమంది మంత్రులతోనూ అలాగే ప్రధానమంత్రితోనూ అలాగే ఇంకా మిగిలిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే ఒక విందు కూడా ఇవ్వడం జరిగిందంట పవన్ కళ్యాణ్ గారు అందరు మంత్రులతో, కేంద్ర మంత్రులు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే మంత్రులు అందరికీ కలిపి ఒక విందును కూడా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి. తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక సైడు, ఇంకో సైడ్ ఏం మాట్లాడుకున్నారంటే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారి కోసం, అర్థమైందండి, నాగబాబు గారి కోసం 100% ప్రతి కేంద్ర మంత్రుల్ని అలాగే ప్రధానమంత్రి గారి దగ్గర అందరి దగ్గర రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రాజ్యసభ సీటు ఖాళీ అయినాయో 3 ఖాళీ అయినాయి కదండి, ఆ 3ట్లో ఒక రాజ్యసభ సీటు తన అన్న కోసం, ఆయన అన్న కోసం మాట్లాడడం కోసం వెళ్ళారు. దానిదే ఉంది, తప్పే ఉంది. నేను అన్నాను కదా, స్వకార్యం స్వామి కార్యం రెండూ సిద్ధిస్తే ఇంకా మంచిదిగా. కాబట్టి అడగరా అని అంటే కనుక అడగరా అని ఉంటాక ఏం లేదు, అడుగుతారు ఖచ్చితంగా 100%. మన పని మీద ఒక పని మీద వెళ్ళాము, ఓ పని మీద వెళ్ళినప్పుడు ఇంకొక పని కోసం చెయ్యరు చూడరా అని అనుకోవడం పొరపాటు కదా. అది కూడా అయితే వెళ్ళని గుడ్ అని మాట్లాడుకుంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక ఈ టాపిక్ అయితే కనుక వచ్చే ఉంటుంది, వస్తుంది. బయట మాట్లాడుకున్నదంటే అది అవాస్తవం వాస్తవం కాదు. నాకు తెలిసి అయితే కనుక మాట్లాడుకుని ఉంటామంటారా, మాట్లాడతాం 100%. కాబట్టి తన అన్న కోసం కూడా మాట్లాడుంటారు. 3 రాజ్యసభ సీట్లకి ఖచ్చితంగా ఒకటి జనసేన కేటాయించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనకాపల్లి అనుకుంటా ఇంతకుముందు ఆ అనకాపల్లి స్థానం ఏదైతే పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు నాగబాబు గారు, అక్కడి నుంచి పోటీ చేస్తారని కోకోలుగా మాట్లాడుకున్నారు అందరూ. కాబట్టి అక్కడ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అంతా బాగా జరిగింది, నాగబాబు గారు అరంగేట్రం చేస్తారు అనకాపల్లి నుంచి పార్లమెంట్ స్థానానికి అని అన్నారు. యాక్చువల్గా ఇచ్చుంటే కనుక అందరితో పాటు ఈయన కూడా ఈరోజు పదవిలో ఉండేవాడు వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే ఆ గాలి అలా వీచింది మనం మామూలుగా అది. కాబట్టి అప్పుడు అంతే ఇద్దామని అనుకున్న టైంలో ఏదైతే కూటమి కింద ఏర్పడటంతో కూటమిలో భాగంగా అక్కడ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి రావడం వల్ల అప్పుడు దాంతో వెంటనే నాగబాబు గారు అక్కడి నుంచి సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది, మ్యూట్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా కుదరదు, ఎలాగంటే కూటమిలో కాదా కాబట్టి ఉండమన్నట్టు ఆగమన్నట్టు ఆగిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ సీట్ ఆశించి భంగపడ్డ నాగబాబు గారికి ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటారు కదా. సో అలాగ న్యాయం చేయాలనుకునే ఆయన గురించి కూడా రాజ్యసభకి వెళ్ళి మాట్లాడటం జరిగింది. అదే రాజ్యసభ సీటు గురించి కూడా కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రితో మాట్లాడటం జరిగి ఉంటుంది.
ఇదైతే కనుక 80% చెప్పొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బయట వినిపిస్తున్న మాటలు ఇది వాస్తవం ఉంది అనేది చెప్పొచ్చు. కాబట్టి ఆ రాజ్యసభ సీటు ఏదైతే 3 ఖాళీలు అయ్యాయో దానికి నాగబాబు ఒకటే కాదు, ఇంకా 2-3 కూడా దాని మీద ఆ రేసులో ఉన్నారు. వాస్తవంగా అయితే కనుక ఏంటి, భాష్యం రామకృష్ణ గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడడం జరిగింది, ఒక అరగంట భేటీ అయ్యారు భాష్యం రామకృష్ణ గారు. కాబట్టి ఆయన మాట్లాడారు, నాకు కూడా రాజ్యసభ సీటు దాని గురించి ప్రస్తావన వచ్చింది అనేది కనుక వార్తలు వస్తున్నాయి. అంతేకాదు టీడీపీలో పార్టీ సీనియర్ నేత ఎవరైతే టీడీ జనార్దన్ రావు గారు కొన్నారు, కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్సీ కూడా గతంలో, కాబట్టి ఆయన కూడా రేసులో ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకా 2-3 రేసులో ఉన్నారు. అయితే వీళ్ళందరిలో అక్కడ ఉన్నాయి మూడిట్లకి మరి ఎంతమంది రేసులో ఉన్నా సరే అవకాశం లేదు. కాబట్టి ఆ 3 ఒకటి మాత్రం నాగబాబు గారికి ఇస్తారు అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారు. దాని గురించే ఢిల్లీ టూర్ కూడా ఈయన ఏర్పాటు చేసుకున్నారంటే కనుక దాని గురించి అనేం కాదు, ఆల్రెడీ పంచాయతీలో నిధులు లేవు కాబట్టి ఆ అదనపు నిధుల కోసం, అలాగే పంచాయతీలో జలజీవన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దానికోసం, అలాగే ఏదైతే వెళ్ళాం కదా అని చెప్పేసి ఎలాగో ఆల్రెడీ ప్రీ ప్లాన్కి వెళ్ళాడు కాబట్టి ఎర్రచందనం ఏదైతే ఉందో ఎర్రచందనం గురించి అది చాలా ఇష్యూ చాలా కాలం బట్టి ఉండిపోయింది. ఎందుకంటే ఎక్కడికక్కడ దొంగలు మేట్ల కింద పెరిగిపోవడంతో అవి ఆల్రెడీ ఎర్రచందనం అలాగే ఇలాంటి ఇవన్నిటిని దొంగిలించే దొంగలు ఎక్కువైపోయి వాటిని దొంగిలించడం వల్ల చాలా మటుకు అవన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. కాబట్టి అటువంటి వాటి కోసం కొత్త విధానాలు ఏంటి, సింగిల్ విండో విధానమని లేదా ఇలా ఈ వేలమని ఇలాంటివి పెడితే కనుక తొందరగా అవన్నీ కూడా అవుతాయి అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రుల్ని అలాగే ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ఇది జరిగిన విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు 100% లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే షేర్ చేయండి, పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.